రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు చందో అగ్రి క్లినిక్. ప్రస్తుతం మీ ముందుకు ఈరోజు రెండు కంపెనీవి ఈ యొక్క రెండు ప్రోడక్ట్స్ మీ ముందుకు కొత్తగా తీసుకురావడం అయితే జరిగింది. అవి ఏంటంటే ఒకటి ఫ్రూటికా, అదేవిధంగా ఒకటి గోల్డెన్ మార్క్ వారి టెరాలింక్ అనేటువంటిది తీసుకురాఉంది. వీటి యొక్క పనితనం ఏంటంటే ముందుగా మనం ఫ్రూటికా గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఫ్రూటికా యొక్క పనితనం ఏంటంటే మనకు ఎకరా 2 లీటర్లు చొప్పున డ్రిప్పులో వదులుకోవాలి. ఏ పంటకైనా వదులుకోవచ్చు. ముఖ్యంగా మనం ప్రస్తుతం అరటి గురించి అయితే చెప్తున్నాం. అరటికి ఎకరాకు 2 లీటర్ల చొప్పున వదులుకొని కాయ నాణ్యత పరిమాణం అయితే పెంచుకోవచ్చు అని అయితే తెలియజేస్తున్నాను. అర్ధకాయ నుంచి ముక్కాల కాయ సైజులో ఎప్పుడైనా మనం ఈ యొక్క లిక్విడ్ను వదులుకోవచ్చు. వదిలిన అనంతరం మనం అర్ధకాయ ముక్కాల కాయ టైంలో వదులుకున్నప్పుడు కరెక్ట్గా ఒక 20 రోజుల్లో మనం కటింగ్ చేసుకోవచ్చు అయితే జరుగుతుంది. మన గతంలో కూడా ఇంకో ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. కానీ ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మనం ఏ స్టేజ్కి ఎప్పుడు ఏ ప్రోడక్ట్ ఇవ్వాలనేది అయితే మనం తెలియజేస్తాం. మళ్ళీ నెక్స్ట్ పోయే స్టేజ్లో మనం ఆ యొక్క ప్రోడక్ట్ని రావడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ స్టేజ్లో వెళ్తున్నటువంటి గెలలు వాటికి గెల నాణ్యత పరిమాణం పెంచుకోవడానికి ఎకరా 2 లీటర్ చొప్పున ఇచ్చుకుంటే మంచిదని అయితే తెలియజేస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి మాలిక్యూల్ ఏంటంటే 946 అనేటువంటిది 9% భాస్వరం, 46% పొటాషియం కలిగిన ఉంటుంది. మనకు కావాల్సినదే పొటాషియం కాబట్టి ఇంకా ఏదైనా 9% భాస్వరం కూడా ఉంది. గెలలు వెళ్ళాల్సినటువంటివి కూడా ఏవైనా త్వరగా రావడానికైతే దోహదపడుతుందని అయితే తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకోటి గోల్డెన్ మార్క్ వారి టెరాలింక్. ఇందులో అమ్మోనియం సల్ఫర్ కలిగి ఉంటుంది. ఇందులో 61% సల్ఫర్ కలిగి ఉంటుంది. దీనిని ఎప్పుడంటే మనం ఎస్ఓపితో పాటు ఈ యొక్క 25 కిలో బ్యాగులు అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. ప్రస్తుతం మీకు చూపుతున్నటువంటిది 5 కిలోల బ్యాగు. ఎస్ఓపితో పాటు ఒకరోజు ఎస్ఓపి, ఒకరోజు ఈ యొక్క అమోనియం సల్ఫర్ను కలిపి వదులుకున్నట్లయితే కాయ గెల మొత్తము పెన్నలు వదిలిన తర్వాత అంటే పావుకాయ చిట్టికాయ అనేది ఉంటుంది కదా, ఆ చిట్టికాయ తరుణం నుంచి మనకు అర్ధకాయ ముక్కాల కాయ వరకు ఇవి వదులుకున్నట్లయితే ఒక స్టేజ్కి అనేది చేరుకోవడం అయితే జరుగుతుంది. సేమ్ ఎకరన్నరకు ఒక బ్యాగ్ అంటే 25 కేజీల చొప్పున డ్రిప్పులో వదులుకున్నట్లయితే మంచిగా రిజల్ట్ అయితే చూపిస్తుందని తెలియజేస్తున్నాను. డ్రిప్పు లేనటువంటి వారు మనం వేసేటువంటి కాంప్లెక్స్ ఎరువుల్లో కలిపి పెట్టుకున్నట్లయితే మనం మొక్కను ఇంకోటి గమనించుకోవాలి. ఈ యొక్క ప్రోడక్ట్ను మాత్రం దీన్ని ఆల్ ఇన్ వన్ స్టేజ్లో అయితే వదులుకోవచ్చు అని అయితే నేను తెలియజేస్తున్నాను. మొక్క స్టార్టింగ్ వేరు వ్యవస్థ నుంచి చివరి దశ కాయ తీసుకునేంత వరకు కూడా ఉపయోగపడుతుందని అయితే నేను తెలియజేస్తాను. ప్రతి స్టేజ్లో కూడా